హలో అండి. ఇంతకుముందు మనం యూరప్ గురించి చెప్పుకున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే యూరప్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. అండ్ ఈరోజు ఆఫ్రికాలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. భారతదేశానికి పశ్చిమ భాగాన ఉంది. ఆఫ్రికా ఖండం భారతదేశానికి ఎటు సైడ్ ఉంది? పశ్చిమ భాగాన ఉంది. ఆఫ్రికా మానవ సంతతికి పుట్టిన ఇల్లు. మానవ సంతతి ఇక్కడే ఆవిర్భవించింది. మానవ సంతతి ఆఫ్రికాలో పుట్టిన తర్వాతనే ఇతర ఖండాలకు వ్యాపించిందని అంటారు. ఆఫ్రికా పీఠభూమి ఎత్తు అన్ని ప్రాంతాలలో సమానంగా లేదు. ప్రపంచంలోనే బంగారం, వజ్రాలు, అతిపెద్ద గనులు ఈ ఖండంలోనే ఉన్నాయి. అక్కడ పిక్చర్స్ ఇచ్చి వాటి కింద ఇవి ఇచ్చారండి. భూమధ్య రేఖ ప్రాంతపు అడవులు ఉగాండాలో ఉన్నాయి. కెన్యాలో సవన్నా గడ్డి భూములని వస్తాయి కదా, కెన్యాలో ఉన్నాయి. నైలు నది ఒడ్డు కైరో నగరం ఉంది. నైలు నది ఒడ్డున కైరో నగరం. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారో. ఇది టాంజానియాలో ఉంది. ఈ ఖండంలో ఉత్తర ప్రాంతంలో ఎలాంటి నదులు కనిపించవు. ఆఫ్రికా ఖండంలో ఉత్తర ప్రాంతంలో ఎలాంటి నదులు కనిపించవు. ఈ ప్రాంతం సహారా ఎడారి. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. ఉత్తర ప్రాంతంలో ఏముంది? సహారా ఎడారి ఉంది. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. ఒక్క నైలు మాత్రమే ఈ ఎడారి గుండా పయనిస్తుంది. నైలు నది ఈ యొక్క సహారా ఎడారి గుండా పయనిస్తుంది. ఆఫ్రికాలో సరస్సులన్నిటికంటే విక్టోరియా సరస్సు పెద్దది. ఇది ప్రపంచంలోనే పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సులలో ఒకటి విక్టోరియా సరస్సు. అది ఎక్కడుంది? ఆఫ్రికాలో ఉంది. నైలు నది ఈ సరస్సు నుండే పుట్టింది. విక్టోరియా సరస్సు నుండి నైలు నది పుట్టింది. నైలు నది విక్టోరియా సరస్సు నుండి మొదలై ఈజిప్ట్ ద్వారా సహారా ఎడారి గుండా పయనిస్తూ మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. శీతోష్ణ స్థితి. భూమధ్య రేఖ ఆఫ్రికా ఖండం మధ్య గుండా పోతుంది. కర్కట రేఖ, మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతంలో శీతోష్ణ స్థితి వేడిగా ఉంటుంది. ప్రపంచంలోనే ఇది అతి ఉష్ణమండల ప్రాంతం. ఇక్కడ చలి ఉండదు. ఈ ప్రాంతాన్ని ఉష్ణమండలం అని అంటారు. ఇది ఆఫ్రికా ఖండం అయితే భూమధ్య రేఖ ఆఫ్రికా ఖండం గుండా పయనిస్తుంది. అండ్ కర్కట రేఖ, మకర రేఖ మధ్యలో ఉన్న ప్రాంతం అతి ఉష్ణంగా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉండడం వలన దీన్ని ఉష్ణమండల ప్రాంతం అని అంటారు. నెక్స్ట్, ఆయన రేఖలకు దక్షిణం, ఉత్తరం వైపు ఉన్న ప్రాంతంలో వేసవికాలం, శీతాకాలం ఉంటుంది. వీటిని సమశీతోష్ణ ప్రాంతాలు అని అంటారు. అత్యధిక వర్షం ఉన్న ప్రాంతాలు. భూమధ్య రేఖకు రెండు వైపులా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది. అత్యధిక వర్షపాతం, అత్యధిక వేడి కారణంగా ఇక్కడ దట్టమైన అడవులు పెరుగుతాయి. ఇక్కడ ఎక్కువ వర్షం వస్తుంది, ఎక్కువ ఉష్ణోగ్రత కూడా ఉండడం వల్ల దట్టమైన అడవులు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. ఎక్కువగా ఆఫ్రికా పశ్చిమ భాగంలోను, మధ్య భాగంలోను ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఆఫ్రికాకి పశ్చిమ భాగంలో, మధ్య భాగంలో ఎక్కువగా దట్టమైన అడవులు ఉన్నాయి. వర్షపాతం మితంగా ఉండే ప్రాంతాల్లో వర్షం వేసవి కాలంలో పడుతుంది. వర్షపాతం ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ వేసవి కాలంలో వర్షం అనేది పడుతుంది. సవన్నా గడ్డి భూములు. ఆఫ్రికాలో మధ్యస్థంగా వర్షం పడే ప్రాంతాల్లో పొడి తేమ వాతావరణం ఉంది. ఈ ప్రాంతాల్లో ఈ రకమైన వర్షపాతం వల్ల పొడవైన గడ్డి పెరుగుతుంది. తక్కువ వర్షపాతం వల్ల పొడవైన గడ్డి అనేది పెరుగుతుంది. ఏనుగు కూడా కనిపించినంత ఎత్తులో దట్టంగా ఈ గడ్డి ఉంటుంది. వీటిని సవన్నా గడ్డి భూములని అంటారు. ఆఫ్రికాలో ఎక్కువ భాగం అతి తక్కువ వర్షపాతాన్ని కలిగి ఉండి తీవ్ర శుష్క ప్రాంతంగా పొడిగా ఉంటుంది. ఆఫ్రికా ఉత్తర భాగంలో సహారా ఎడారి ఉంది. ఇది శుష్క ప్రాంతం. ఈ ఎడారిలో కొన్ని చోట్ల ముళ్ళ పొదలు, చిన్న గడ్డి ముక్కలు, ఇసుక దిబ్బలు, కొండలు, పర్వతాలు, రాళ్ళు, ఇసుక రాళ్లతో నిండి ఉంది. ఉత్తర భాగంలో ఏ ఎడారి ఉంది? సహారా ఎడారి ఉంది. ఏ నది ప్రవహిస్తుంది? నైలు నది ప్రవహిస్తుంది. ఇక్కడ ఎక్కువగా ఉష్ణం ఉండడం వలన ఇక్కడ ముళ్ళ పొదలు, చిన్న గడ్డి ముక్కలు, ఇసుక దిబ్బలు, కొండలు, పర్వతాలు, రాళ్ళు అనేవి ఉంటాయి.
దక్షిణ భాగం ఉష్ణమండల ప్రాంతం. దీన్ని కలహారా ఎడారి అని పిలుస్తారు. దక్షిణ భాగంలో ఏ ఎడారి ఉంది? కలహారి ఎడారి. ఉత్తర భాగంలో సహారా ఎడారి. వీరి వృత్తి జంతువుల్ని వేటాడడం, పశుపోషణ, వ్యవసాయం. ఆఫ్రికా, యూరప్, ఆఫ్రికాల గురించి. మొదట్లో యూరోపియన్లకు సముద్ర ఉత్తర ప్రాంతాలు తెలియగా భారతీయులకు, అరబ్బులకు తూర్పు తీర ప్రాంతాలు తెలుసు. ఎందుకంటే ఇవి మన పక్కనే ఉన్నాయి కాబట్టి తూర్పు తీర ప్రాంతాలు భారతీయులకు, అరబ్బులకు తెలుసు. వీరంతా అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ సెయింట్ మదీరా, అజోస్ ద్వీపాలలో ఆగేవారు. ఈ ద్వీపాల నుండి దక్షిణం వైపు వెళ్ళడానికి వీరు భయపడేవారు. 1498 సంవత్సరంలో పోర్చుగీసు నావికుడైన వాస్కోడి గామా ఆఫ్రికా దక్షిణ అగ్రం చేరి అక్కడి నుండి భారత్కు చేరుకున్నాడు 1498లో. 16వ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాకు వెళ్ళి అక్కడ వ్యాపారాలు ఏర్పాటు చేసి పని కోసం ఆఫ్రికా నుండి బానిసల వర్తకం నిర్వహించేవారు. యూరోపియన్లు అమెరికా ఖండాలకు వెళ్ళి అక్కడ వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆఫ్రికాలో కొంతమందిని బానిసలుగా చేసుకొని వారి వర్తకాల కోసం వినియోగించుకునేవారు. కోస్తా తీర ప్రాంతం గినియాలోను, ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతం వారిని బానిసలుగా పట్టుకునేవారు. అనేక పోరాటాల అనంతరం వీరిని స్వేచ్ఛాయుత అమెరికా పౌరులుగా 1860లో ప్రకటించుకున్నారు. దక్షిణ ప్రాంతం బంగారు గనులు, వజ్ర గనులు నేటికి యూరోపియన్ల ఆధీనంలోనే ఉన్నవి. జాంబియా, జింబాబ్వే వెలకట్టలేని రాగి గనులు ఉన్నాయి. జాంబియా, జింబాబ్వేలో రాగి గనులు ఉన్నాయి. ఎంతో కాలం నుండి ఇది వారికి ముఖ్యమైన ఎగుమతి. కాఫీ, టీ, రబ్బరు, పొగాకు మొదలగు తోటలను పెంచి వాటిని యూరప్కు రవాణా చేసేది. నైజీరియా కోకో పంటలకు ప్రసిద్ధి. కోకో తోటి చాక్లెట్స్ తయారు చేస్తారు. నైజీరియా కోకో మాత్రమే కాకుండా రబ్బరు తోటలు, పామాయిల్ తోటలు కూడా ఉన్నాయి. నైజర్ నది పడవల ద్వారా దాటి మరీ అడవులకు వెళ్ళి ఒకప్పుడు వీటిని సేకరించేవారు. రబ్బర్ తోటలు, పామాయిల్లను సేకరించేవారు. 1960లో నైజీరియా బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందింది. ఆఫ్రికా వాళ్ళేమో 1860లో స్వేచ్ఛాయుతంగా ప్రకటించుకున్నారు. నైజీరియా వారు బ్రిటిష్ వారి నుండి 1960లో స్వాతంత్రాన్ని పొందారు. బొగ్గు, రాగి, తగరంతో పాటు బంగారం, వజ్రాలు అధిక మొత్తంలో లభిస్తాయి. నైజీరియా సహజ వనరుల్లో పెట్రోలియం, ఖనిజ తైలం అతి ప్రధానమైనది. ఈ దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలపై డచ్ కంపెనీల ఆధిపత్యం 1958 నుండి ఇప్పటికీ కూడా ఉంది. ఓకేనా? ఇదండి ఆఫ్రికాలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.